విజయవాడకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారాం మంగళవారం జనసేన పార్టీలో చేరారు. ఇతని సతీమణి ప్రముఖ గాయని శ్రీలలిత. ఇటీవల ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గుడిపాటి సీతారాం కలిసి తాను జనసేన పార్టీలో చేరతానని సీతారాం కోరగా పవన్ కళ్యాణ్ అతన్ని సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ దేశమే ప్రథమం అనే దృక్పథం కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరానని సీతారాం తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని సీతారాం అన్నారు. కాగా యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి సీతారాం గుడిపాటి ఫౌండేషన్ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను కూడా నిర్వహించారు. గుడిపాటి ఫౌండేషన్ ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు, కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక శ్రీలలిత జీ సరిగమప, ఈటీవీ పాడుతా తీయగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే.